Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 29వ పర్ష అఖారై మోత్ అంటే మరణం తరువాత అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 29వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 6వ పర్ష. ఈ పర్షా యొక్క 7వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 18వ అధ్యాయము 6 నుండి 21వ వచనం వరకు. పర్షత్ అఖారై మోత్ యొక్క 7వ అలియా లైంగిక నీతి నియమాలను ముగించి ఇజ్రాయేలీయులను ఇతర జాతుల అనైతిక ఆచారాల నుండి వేరు చేయడానికి పవిత్రతను ఉద్ఘాటిస్తుంది. ఇది పురుషుల మధ్య స్వలింగ సంబంధాలను స్పష్టంగా నిషేధిస్తుంది. దానిని అసహ్యకరమైన చర్యగా పేర్కొంటుంది. అలాగే పురుషులు మరియు స్త్రీలు జంతువులతో లైంగిక సంబంధాలు, జంతు సంయోగం కలిగి ఉండడం నిషిద్ధం. ఎందుకంటే ఇది వ్యక్తిని మరియు సమాజాన్ని అపవిత్రం చేస్తుంది. ఈ చర్యలు గతంలో పేర్కొన్న నిషిద్ధ చర్యలతో పాటు కానానీయులను అపవిత్రం చేసి వారిని భూమి నుండి తొలగించడానికి దారితీసినట్లు యావే హెచ్చరిస్తాడు. ఇజ్రాయేలీయులు ఈ అసహ్యకర చర్యలను నివారించాలని, తమను తాము మరియు భూమిని అపవిత్రం చేయకుండా ఉండాలని, లేకపోతే వారు కూడా భూమి నుండి తొలగించబడతారని ఆదేశించబడ్డారు. ఈ నియమాలు ఇజ్రాయేలీలు మరియు వారి మధ్య నివసించే పరదేశులకు వర్తిస్తాయి. ఈ విభాగం ఎలోహిం నియమాలకు విధేయత ద్వారా జాతి యొక్క నైతిక శుద్ధతను మరియు వాగ్దాన భూమిలో కొనసాగే నివాసాన్ని నిర్ధారిస్తుంది. వారి ఒడంబడిక విశ్వాసాన్ని ఇతర జాతుల నైతిక అవినీతితో విభేదిస్తుందని ఈ అలియా వివరిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నట్టుకు మా వైఎంసీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అందరికీ యాషువా మెస్సీ నామం పేరిట షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.